జై శ్రీకృష్ణ. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ప్రియ భగవద్బంధులారా, సాంఖ్యయోగంలోని 20వ శ్లోకం నజాయతే మ్రియతే వా కదాచిత్ అనేటటువంటి సుప్రసిద్ధమైనటువంటి శ్లోకాన్ని మనం చూసాం. ఇందులో అదే ప్రకారంగా మనం ప్రస్థానత్రయము అని అంటే ఉపనిషత్తులు, అలాగే బ్రహ్మసూత్రాలు, శ్రీమద్ భగవద్గీత, ఈ మూడింటిని కూడా ప్రస్థానత్రయము అని అంటారు. అంటే ఇప్పుడు వేదాలలో అసంఖ్యాకమైనటువంటి శాఖోపశాఖలుగా విస్తరిల్లినటువంటి అనేకమైనటువంటి శాఖలు, మంత్రాల యొక్క సారాంశం మొత్తాన్ని కూడా ఉపనిషత్తులు మనకి చెప్పాయి. ఎందుకంటే అంత గొప్ప వేదాలు, అన్ని వేల లక్షల కోట్ల మంత్రాలను మనం అందరం పఠించలేము, తెలుసుకోలేము. కాబట్టి వాటి యొక్క సారాంశం మొత్తాన్ని కూడా ఉపనిషత్తుల రూపంలో మన ఋషులు అందించారు. అండి ఉపనిషత్తులు కూడా మాకు బాగా కష్టంగా ఉందండి అని అందులో కూడా కొన్ని అంశాలు చర్చనీయాంశంగా ఉన్నాయి, సరిగా బోధపడటం లేదు అని అనుకునేటటువంటి వారికి మరొక విధానంలో సూత్రముల యొక్క రూపంలో బ్రహ్మసూత్రాలుగా అందించారు వ్యాస భగవానుల వారు. అండి బ్రహ్మసూత్రాలు, బ్రహ్మ విద్య కూడా చాలా క్లిష్టంగా ఉందండి అని అనుకునేటటువంటి వారి కోసం శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి సకల మానవాళిని ఉద్దేశించి చెప్పినటువంటి శ్రీమద్ భగవద్గీతని పఠించండి. ఈ మూడిటి కంటే సులభమైనటువంటి రీతిలో వేదాంతము బోధపడేటటువంటి అవకాశము లేనే లేదు. నీకు నిజంగా వేదాంతము యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి అని ఉంటే ప్రస్థానత్రయంలోని ఈ మూడింటిలో ఏదో ఒకటి నువ్వు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మిగిలిన రెండిటికంటే కూడా భగవద్గీత ఇంకా సులభమైనటువంటిది అన్నమాట. ఇందులో ఉపనిషత్తులకి వ్యతిరేకంగా భగవద్గీత ఉండదు, భగవద్గీతకు వ్యతిరేకంగా బ్రహ్మసూత్రాలు ఉండవు. మూడు ఒకటే, సారాంశం ఒకటే, కానీ చెప్పేటటువంటి విధానం కానీ పదముల యొక్క కూర్పు కానీ చాలా తేడా ఉంటుందన్నమాట. అందులో భాగంగానే ఇప్పుడు చూడండి, భగవద్గీతలోని ఈ శ్లోకం ఏదైతే ఉందో ఇంచుమించుగా ఒకటే ప్రకారంగా ఉంది కఠోపనిషత్తులో కూడా. న జాయతే మ్రియతే వా కదాచిత్, ఇది భగవద్గీత శ్లోకం. న జాయతే మ్రియతే వా విపశ్చిత్, ఇది కఠోపనిషత్ మంత్రం. ఇందులో ఈ శ్లోకంలోని 2వ పాదం నాయం భూత్వా భవితా వాన భూయః, ఇది భగవద్గీత. అలాగే కఠోపనిషత్తులో నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్, ఇది 3వ పాదంలో అజో నిత్య శాశ్వతోయం పురాణః, ఇది గీత. ఇందులో 3వ పాదం అచ్చు, అలాగే కఠోపనిషత్తులో కూడా 3వ పాదం అజో నిత్య శాశ్వతోయం పురాణః. తిరిగి మళ్ళీ 4వ పాదం గీతా శ్లోకంలో న హన్యతే హన్యమానే శరీరే, ఇందులో మళ్ళీ 4వ పాదం కఠోపనిషత్ మంత్రంలో న హన్యతే హన్యమానే శరీరే, అచ్చు. అలాగే ఒక్క 2వ పాదం మాత్రమే అది ఇది కొద్దిగా పదముల తేడానే తప్ప మళ్ళీ అర్థం అలాగే ఉంది ఇంచుమించు. అదే ప్రకారంగా ఇటు భగవద్గీతలోనూ ఇదే మంత్రం ఉంది, అటు కఠోపనిషత్తులో కూడా ఇదే మంత్రం ఉందంటే ఎంత శక్తివంతమైన శ్లోకం, ఎంత బాగా ఆత్మ యొక్క లక్షణాన్ని ప్రతిపాదించేటటువంటి శ్లోకము మనం గమనించాలి. అంతేకాదు ప్రియ భగవద్బంధువులారా, ఇందులో సరిగ్గా ఒక్క 6 లక్షణాలను సూటిగా బాణం వేసినట్లుగా చెప్తున్నాడు పరమాత్మ. ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటి అనేటటువంటిది ఈ శ్లోకంలోనే 6 లక్షణాలుగా ప్రతిపాదించాడు. ఇదే శ్లోకం కఠోపనిషత్తులో ఉంది, ఇదే శ్లోకం ఉపనిషత్తుల్లో ఉంటే మంత్రం అంటామండి, భగవద్గీతలో ఉంటే శ్లోకం అంటాం, అంతే తేడా. ఇప్పుడు దీన్ని ఇదే మంత్రం, దీన్ని కఠోపనిషత్తులో మంత్రము అంటాం,
అదే పదాలతోటి ఉన్న భగవద్గీతలో శ్లోకము అంటాం. అంతే కదండి, సంస్కృతంలో ఉంటే శ్లోకం అంటాం, తెలుగులో చెబితే పద్యం అంటాం, తమిళంలో చెబితే పాసురం అంటాం. అలాగా ఈ ఈ శ్లోకంలో ప్రధానంగా 6 లక్షణాలు చెప్తున్నారు ఆత్మకి. అదేంటంటే, 1 పుట్టుక చావు లేనటువంటి వాడు జీవుడు, ఇది మొదటి విషయం. 2 ఎప్పటికీ ఉండేటటువంటి వాడు, అంటే ఒకనాడు ఒక విధంగా ఉండడం, మరొకనాడు మార్పులు చేర్పులు ఉండడం. ఇప్పుడు దేహం ఉందండి, మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నామా? లేదు కదా, రోజు రోజు మారుతాము, సంవత్సరానికి మారిపోతూ ఉంటాం కదా. ఇప్పుడున్నట్టుగా భవిష్యత్తులో ఇంకొక 10 ఏళ్ల తర్వాత కూడా అలాగే ఉంటామా? అలా ఉండం, అప్పుడు మళ్ళీ మారిపోతూ ఉంటాం. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటామన్నమాట. మరి ఆత్మ కూడా అలా మారుతుందా అంటే అస్సలు మారదు. ఎప్పటికీ ఒకటే ప్రకారంగా ఉండేటటువంటి వాడు ఆత్మ, జీవుడు. అలాగే 3వ లక్షణం స్థిరమైనటువంటి వాడు కదండి, స్థిరత్వం లేకుండా ఉండేటటువంటి వాడు కాదు అన్నమాట. 4 శాశ్వతుడు, 5 పురాణ పురుషుడు, 6 శరీరము నశించినప్పటికీ కూడా దీని యొక్క మార్పులు చేర్పులు దానికి అంటనటువంటి వాడు. నేను పుట్టినప్పుడు తల్లి గర్భం నుండి బయటికి పడ్డప్పుడు నాలో ఏ జీవుడు ఎలా ఉన్నాడో, తిరిగి మళ్ళీ నా దేహం కృషించి నశించిపోయేటటువంటి సమయంలో మరణించిన తరువాత కూడా దేహము శిథిలమవుతూ ఉంది, దహనమవుతూ ఉంది, కానీ జీవుడు విడిపడ్డాడు, అలాగే ఉన్నాడు. వాడిలో మార్పు లేదండి. నా శరీరానికి గాయాలవ్వచ్చు, వ్యాధులు రావచ్చు, లేకపోతే దహన క్రియలకు సిద్ధం కావచ్చు, కానీ జీవుడిలో మాత్రం మార్పు ఉండదు. శరీరం యొక్క మార్పులు జీవుడు తనకు అంటించుకోనటువంటి వాడై ఉంటాడు. ఇప్పుడు మన దేహం ఉందనుకోండి, తలనొప్పి వస్తే ఇక్కడేదో శ్వాసకోశ సంబంధమైనటువంటిది ఏదో లోపం ఉంటే తలనొప్పి వస్తుంది, చెవిపోటు ఏదో వస్తే తలనొప్పి ఏదో వస్తుంది, కళ్ళలో ఏదో తేడా వస్తే తలనొప్పి వస్తుంది, తలలో ఏదో తేడా వస్తే కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి, కాలికి ఏదో గుచ్చుకుంటే కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా శరీరంలోని ఒక్కొక్క అవయవము మరొక అవయవంతో అంతర్లీనంగా బంధాన్ని కలిగి ఉంది కదా. మరి అలాగే ఈ శరీరం ఇంత నడవడానికి కారణం ఆ జీవుడు కదా. మరి వీడిలోని మార్పులు వాడికి కూడా ఉంటాయేమో అంటే ఉండవు. నువ్వు పుట్టినప్పుడు అదే ఆత్మ, నువ్వు గిట్టిన తర్వాత కూడా అదే ఆత్మ, అందులో ఎలాంటి తేడాలు ఉండవు. అటువంటి అద్భుతమైనటువంటి లక్షణము కలిగినటువంటిది ఆత్మ అని శ్రీకృష్ణ భగవానుడు కఠోపనిషత్తు మంత్రాన్ని స్వచ్ఛంగా, అలాగే మనం భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని గనక అర్థాన్ని తెలుసుకొని దాన్ని ఆవహించుకోవాలి, ఆ అర్థాన్ని భావించగలగాలి, నిరంతరం భావించాలి. అప్పుడు కానీ లోకంలో మనం చేసేటటువంటి పనుల యందు కర్తృత్వము కర్మత్వము ఏది కూడా మనకి అంటకుండా ఉంటుంది. ప్రియ భగవద్బంధువులారా, ఇంతటి విలక్షణమైనటువంటి శ్రీమద్ భగవద్గీత శ్లోకాలను నిత్యం కూడా మన ఇళ్లలో పారాయణం చేద్దాం. స్త్రీలు, పురుషులు, పిల్లలు, హిందువులైనటువంటి వాళ్ళు వైదిక ధర్మం మాది అని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా నుదుటున తిలకాన్ని లేదా కుంకుమని ధరించాలి. అలాగే ప్రతి ఇంటిలో కూడా తులసి మొక్క ఉండాలి, తులసి దళాన్ని సేవించాలి. ఇది శాస్త్రపరంగాను ఆధునిక శాస్త్రజ్ఞుల పరంగాను కూడా చాలా ఎనలేనటువంటి ఆరోగ్యాన్ని కలగచేసేటటువంటిది, పుణ్యాన్ని కలగచేసేటటువంటిది. అంతే కదండి, పుణ్యమే ఆరోగ్యం, పాపమే రోగం. కాబట్టి తులసి సేవనం తప్పనిసరిగా చేయండి. అలాగే భారతీయ దేశీయ గోవు యొక్క సంరక్షణ, గంగడోలు కలిగినటువంటి ఆవే భారతీయ ఆవు. కాబట్టి దాని యొక్క సంరక్షణ చేయవలసిన బాధ్యత ఈవేళ మనందరిపైన కూడా ఉంది. మన గోశాలలో 450 పైగా గోమాతలు మన సంరక్షణలో ఉన్నాయి, సేద తీరుతున్నాయి. వాటి సేవలో మీరు కూడా పాలు పంచుకోవాలి. గోదానం కానీ, భూదానం కానీ, గోగ్రాసం కానీ ఏ రూపంలోనైనా మీరు కూడా పాలు పంచుకోవాలి అంటే తప్పకుండా సంప్రదించవచ్చు. జై శ్రీకృష్ణ.